పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. జాగ్రత్త చెల్లెమ్మా, పడిపోతావమ్మా. ఏంటి పడిపోయేది నీ మొఖం? అయ్య బాబాయ్, ఇది నా మొహం నీకెలా తెలిసిపోయింది చెల్లెమ్మా? చెల్లెమ్మా, నా మొహం మామూలు మొహంలా ఉందా? 7 మొహంలో అలాగా చెల్లెమ్మా? ఏమైంది? ఏమైందంటావేంటమ్మా? కోర్టు నుంచి సమన్లు వచ్చాయమ్మా. నన్ను పోలీసులు జైల్లో పెట్టేశారు చెల్లెమ్మా. బాబు, మీరే రక్షించాలి తండ్రి. బాబు, మీరే రక్షించాలి తండ్రి. అయ్య బాబాయ్, నా గొంతు నాకేం పడుతుందండి బాబు. మీరే రక్షించాలి తండ్రా, మీరే రక్షించాలి తండ్రా. చూసారా, నా గొంతు నాకేం పడుతుంది బాబు. మీరే రక్షించాలండి. ఏమైంది? ఏదో అయిందిలే, ఇది నీకు సంబంధించిందేం కాదు. అయ్య బాబాయ్, ఆరికి సంబంధించిన విషయం కాదంటావేంటి సిల్లమ్మ? బాబారు, నేను ఆ గణపతి దగ్గర అప్పు చేసి రిచ్చాకొన్నమాట వాస్తవే బాబు. కానీ ఆ పైసలన్నీ మొత్తం తీర్చేశాను బాబు. తీర్చలేదని నాడు కోర్టులో దావా వేశాడు బాబు. నా చెల్లెల నుంచి పెళ్లి చేసేదాకా ఇలాగే ఏడిపిస్తారని నన్ను బెదిరిస్తున్నాడు బాబు. గణపతిని లారీని తీసుకురండి. అడుగా సూట్ కేసు పెట్టుకుని బక్కోడు కనపడుతున్నాడు చూడు బాబు, ఆడే గణపతి. నేను గణపతినే పెళ్లి చేసుకుంటానన్నయ్య. అరే, మీసాలు లేకుంటే అమెరికా అనుకుంటున్నావు నువ్వు? ఈ జుబ్బా ఎంత రాజేష్ ఖన్నా ఫీలింగ్ నీకు? ఎయిరా విని ఒక నీకు అబద్ధాడతారు నువ్వు. నా చెల్లెల్ని పెళ్లి చేస్తుంటారు నువ్వు. చంపేస్తా నేను. ఇప్పుడు మర్డర్ చేస్తాను. ఏమిటి అన్యాయం? నా చెల్లెలు ఏమిటయ్యా అది? జడ్జి గారి దగ్గరికి రా. జడ్జి గారు అక్కడెక్కడ ఉన్నారయ్యా? అసలు ఈ పర్సనాలిటీ ఎలా పెళ్లి చేసుకుంటారా నువ్వు? ఏమిటయ్యా జోగురాజు తెలుసా? ఏమిటిదంతా? జడ్జి గారు అన్నారు అక్కడ. ఈ జోగిరాజ్కి గణపతికి గొడవ ఏంటండి? ఆ లావాదేవీలు మీకు ఎందుకు బాబు? మాకు కావాలి బాబు. జోగిరాజు అప్పు తీర్చేసినా తీర్చలేదంటున్నాడు ఈ గణపతి. ఎందుకు? ఇతని చెల్లెల్నిచ్చి అతనికి పెళ్లి చేయలేదు కనుక. అవునా? ఇంతకీ మీరు చెప్పేదేమిటి? ఏం లేదు, ఈ కేసు ఇక్కడే ఇప్పుడే పరిష్కారం కావాలి. అదేం కుదరదు. కుదురుద్ది. మీరు ఇక్కడ లాయర్ కాదు, సాక్షి. గణపతి మీతో జోగిరాజు అప్పు తీర్చాడని చెప్పాడా, లేదు తీర్చలేదని చెప్పాడా? నిజంగానే తీర్చలేదని వాదించమన్నాడు. అప్పు తీర్చాడా లేదా? చెప్పు. తీర్చేశాడు, కానీ తీర్చలేదని వాదించమన్నాడు. మీరు తప్పకుండా సార్. జుబ్బా ఎందుకు రే? ఆ పేపర్లు తీసారా? నీ జుబ్బా నువ్వు నీ అయ్య బాబోయ్, మళ్ళీ వచ్చావంటరా? మొన్న కోర్టు దగ్గర ఇచ్చిన డోస్ చాలేదా నీకు? నోటు చించేసినంత మాత్రం వదిలేస్తాననుకున్నావా జోగిరాజు? నీకే కాదు, నాకు తెలుసు రౌడీస్. చంపేస్తాన్రా నిన్ను, చంపేస్తాన్రా. బాబోయ్, ఏంట్రా? ఓరి వీడి అబ్బా, ఏం కొట్టాడు? బాబాయ్, ఈ రోజుతో నీ పని అయిపోయింది. కోర్టుకెళ్ళి ఏదో గొడవ చేశాక తాతయ్యకి లాయర్ నుంచి ఫోన్ వచ్చింది.
అప్పటి నుంచి చాలా కోపంగా ఉన్నారు. ఓ పని చేయి బాబాయ్, నీ సామాన్లని సంచిలో వేసుకుని క్యాంప్ ఎత్తి ఏ నోర్మి, క్యాంప్ ఎత్తాల్సిన కరం నాకేం పట్టిందిరా? చదివించాలి భారతి. ఏంటమ్మా నాన్నగారికి నా మీద కోపంగా ఉందంట? నేనేం తప్పు చేశాను చెప్పు? తప్పుడు కేసు గెలిపించి పేదోళ్ళకి అన్యాయం చెప్పితే జడిపించి న్యాయం జరిగేలా చూశాను. అది తప్ప? ప్రతిదానికి నా మూలంగా పరువు పోతుందంటారేంటి? అయినా ఆ జడ్జి గారితో ఇంట్లో కూర్చుని తీర్పులు ఇచ్చి శిక్షలు వేయద్దని చెప్పు. బోరు కొడతాను. అయిపోయావు, తాతయ్య వచ్చాడు. జరిగింది మంచి పని, కానీ అది నువ్వు చేయాల్సిన పని కాదు, లాయర్లు చేయాల్సిన పని. అర్థమైందా? తప్పకుండా అమ్మా, తప్పండి. రామా రాణి, రా 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 రా, తప్పండి. తప్పండి తప్పండి. మరి నీళ్ళు కట్టుకోవడానికి ఇంత మొహమాట పట్టే ఏటకమ్మా. ఇందా. ఏంటి బామ్మ, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు మర్యాదలు చేస్తున్నారు, ఆఖరికి నువ్వు కూడా. ఎందుకని? ఏమైంది అసలు? ఏమవ్వడం ఏంటే? రవిబాబుతో రాణి గురించి గొడవలు పడతావెందుకు? అదేమన్నా నీ పెళ్ళావా అని అడిగాను. అవును అన్నాడు. అది అందరికీ తెలిసిపోయింది. ఆ బాబు కాబోయే పెళ్ళానివని అందరూ నీకు మర్యాదలు చేస్తున్నారు. నీ జాతకమే మారిపోయిందే. చాలా నీచంగా నవ్వుతున్నారు, ఆపండి. ఇది వినండి. నేను ఒకసారి పెద్ద అడవికి వెళ్ళాను. ఏయ్, ఓవర్ అవకరా. అడవికి వెళ్తే ఏమైంది బెదరా? అక్కడ ఒక కొమ్మ మీద రామచిలుక, ఇంకొక కొమ్మ మీద కోకిల. ఇంతలో వెనక నుంచి అడుగుల చప్పుడు. వెనక్కి తిరిగి చూశాను, ఏమీ కనపడలేదు. 2 అడుగులు ఇలా వేశాను, మళ్ళీ అడుగులు చప్పుడు. అప్పుడు కనపడింది పెద్ద పులి. ఒక్కసారి ఈడ అమ్మ కడుపు మాడ. ఈడు ఎప్పుడు ఇంతే అడలగొట్టి సంపెత్తా ఉంటాడు. ఏంటి తప్పక? కుదరదు. కుదరదంట. ఓవరవుకు. తప్పక. తప్పుకోను. ఎందుకు తప్పుకోవాలి? నోరు ఉంది కదా అని పారేసుకుంటావా? 10 మందిలో పట్టుకుని నీ బెల్లం అంటావా? అంటాను. అంటే సరిపోద్దా? నువ్వంటే నాకు ఇష్టం ఉండక్కర్లేదా? అక్కర్లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా లేకపోయినా పెళ్లి చేసుకోను. ఏంటి? నన్ను పెళ్ళాడవా? మ్మ్హ్. నువ్వే నన్ను పెళ్ళాడేది? నేనే నిన్ను పెళ్ళాడతాను. ఆటదంటే ఇలా మడిచి నువ్వు ఓవర్ అవకు. నువ్వు తప్పక. ఎక్కడికి వెళ్ళిపోతావేంటి? ఆగు. ఏయ్, ఆగమంటుంటే ఎక్కడికి వెళ్తే అక్కడ నీ పెళ్ళామని నాకు మర్యాదలు చేసేస్తున్నారు. అందులో నన్ను అల్లరి పెట్టి తప్పించుకుందాం చూస్తున్నావా? స్త్రీలు మా డాడీ చూస్తే షూట్ చేసి పారేస్తారు. వెరీ గుడ్. ప్రేమ కోసం ప్రాణాలనే ఇస్తాను. సయ్య ప్లీజ్ వెళ్ళు. ఐ లవ్ యూ. అయ్య బాబాయ్, నువ్వు ఇక్కడికి వచ్చావేటి? నీ కోసమే. నా కోసమా? నా కోసం ఎందుకు? లవ్వాడమన్నావుగా, ఆడదామని వచ్చాను. ఇక్కడ ఏడ్చినట్టుంది. అమ్మగారు చూస్తే నా ఉద్యోగం ఊడిపోద్ది. అమ్మగారికి ఒంట్లో బాగాలేదని ఈ రోజు పడుకున్నారు. చిన్నబ్బాయి గారు వస్తే అన్నం పెట్టడానికి నన్ను ఉండమన్నారు. ఆడొస్తాడా రాడు? నాకు ఆకలి మండిపోతున్నా. అన్నం పెట్టు. ఏంటి దబాయించేస్తున్నావేంటి? మరి లవ్వాడడం అంటే తేలిక? ఆకలేస్తే అన్నం పెట్టందని నిన్నలా లవ్వాడతాను. వస్తాను. సరే ఆగు. వెళ్ళిపోతానంటావేటి? ఉండు. అమ్మగారు, మరి ఇతను ఆకలంటేను పోనీ పాపమని కొంచెం కొంచెం అంటే కొంచెం అన్నం పెట్టాను. అన్నదానం పుణ్యం కదండి. మా అబ్బాయే రవి. వాడేదో పరాయి వాళ్ళ మాట్లాడతావేంటి? నిలబడి తింటావేరా? కూర్చో. ఇది
శంకుమార్కు లుంగి వారి ప్రేమ సమయం పదండి. తప్పైపోయిందండి. మీరు గొప్పోరని నాకు తెలీదు. తెలిస్తే మీతో మాట్లాడేదాన్నే కాదు. అందుకే అలా చేశాను. నన్ను క్షమించండి. అయ్యో, మరి లవ్వాడద్దా? చా, మీరెక్కడా నేనెక్కడా? చెప్తున్నాను కదా పొరపాటు అయిందని. నాకు లవ్ వద్దు, గివ్వద్దు. ఓవర్ అవకు. అంతా నీ ఇష్టమేనా? లవ్వాడమనేది నువ్వే, ఆడద్దనేది నువ్వే. ఆ పప్పులేం ఉడకో. నేను లవ్వాడే తీరుతా. ఒరే చక్రీరా, తలంటుకుంది కానీ రారా. గౌరవంగా తలెత్తుకు తిరిగే ఈ జడ్జి గారిని తలంటు పేరుతో తలదించుకునేలా చేద్దాం అనుకుంటున్నావా పార్వతి? ఒరే నోరు మూసుకునిట్రా. నానమ్మ, చిన్న పిల్లలు దేవుడితో సమానం. వాళ్ళని రారా గీరా అనకూడదు. ముందు నా పిల్లసుకో. ఈ రోజు నా పుట్టినరోజు. ఇప్పుడే పుట్టాను చూడు. ఏంటమ్మా కళ్యాణి, ఉదయాన్నే పోలీసు చెప్పుకుంటాడో ఏం బాలేదు. మీ ఆయన బాగానే సంపాదిస్తున్నాడు అనుకుంటాను. పర్వాలేదే. నోరు పోయి పెద్ద ఆరిందలా మాట్లాడావంటే తంతాను. పుట్టినరోజు వాడిని కొడతాందుకు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ డాడీ. రామ్మోహన్ రావు, మిస్టర్ రామ్మోహన్ రావు, మిస్టర్ రామ్మోహన్ రావు. ఎస్ యువర్ ఆనర్. గుడ్ బాయ్. పెద్దవాళ్ళు పిలవగానే అలా పలకాలి. దట్ ఈస్ డిసిప్లిన్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్, చేతులు పట్టుకుని నిలబడు. ఎస్ సార్. దట్స్ గుడ్. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయి. దేవుని ఎదుట ప్రమాణం చేసి, దేవుని ఎదుట ప్రమాణం చేసి ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను. ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను. నేను నా భార్య పార్వతి కలిసి ఎంచక్క బోల్డ్ కౌరులు చెప్పుకుంటావు. ఆగిపోయావు తాతయ్య, చెప్పు. నువ్వు నాన్నమ్మ కలిసి మాట్లాడుకోవడం నేను ఎప్పుడు చూడలేదుగా. అది ఒరే పెద్ద చిన్న తేడా లేకుండా ఏంట్రా మాటలు? తాతయ్య గారు నాలా అనొచ్చా? ఎందుకమ్మా అలా కొడతావు పుట్టినరోజున? వేలిడంత లేడు. వీడేం మాట్లాడుతున్నాడో విన్నారుగా. ఎవరైనా వింటే పెద్దవాళ్ళు చెప్పి మాట్లాడించారనుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త అక్కడికి వెళ్ళి కూర్చుంటారా? ఎవరో వస్తున్నారు కాస్త చూసుకో. అక్కడ ఖాళీగా ఉంది. వద్దులేరా పోదాం. మనం భోజనం చేయలేదని తెలిస్తే రవి బాధపడతాడేమో. చేసేవాడు చెప్తాం. ఏరా, భోంచేశారా? స్వయంగా మీ అన్నయ్య వడ్డించారులేండి. రాణి, చికెన్ బిర్యానీ సూపర్ గా ఉంది. ఓవర్ అవకు. మా ఇంట్లో నాన్ వెజిటేరియన్ లేదు. మా ఇంట్లో తినడానికి సిగ్గేంట్రా? అదండి, కమాన్. ఏంటి ఇప్పుడే కదా నేను మిమ్మల్ని అక్కడి నుంచి లేపొస్తున్నాను, మళ్ళీ ఇటు వస్తున్నారేంటి? తప్పు. వీళ్ళు అక్కడి నుంచి నువ్వు లేపావు. నా గెస్ట్లు వచ్చారా? వీళ్ళు నా గెస్ట్లు కదా? రవి మీ అన్నయ్య వీళ్ళు మనుషుల్లో కనబడలేదా నీకు? అరవకు, అసహ్యంగా. ఏంటి అసహ్యం ఉండేది? మధు, ఏం లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ అది కాదు నాన్న, నేను చెప్తాను. నా ఫ్రెండ్స్ పట్టుకుని ఒరే ఏమిటా నలుగురు ఈ గోళ? రవి ఏమిట్రా, ఏమిటా గొడవ? గొడవ చేసింది నేనే అన్నయ్య. నా ఫ్రెండ్స్ భోజనాన్ని పిలిస్తే వాళ్ళు అవమానిస్తాడా? ఎవరా నీ ఫ్రెండ్స్? పెద్దవాళ్ళ పక్కన కూర్చోకూడదనే సంస్కారం లేని ఆ చిల్లర వాళ్ళు నీ ఫ్రెండ్స్ అంటావా? సంస్కారం అనేది వేసుకునే బట్టల్లోనూ కూర్చునే సీట్లలోనూ ఉండదు. వాళ్ళని అవమానించింది కాక దబాయిస్తున్నాడు. ఎవరు అవమానించారా? అలా పక్కకి భోంచేయండి అన్న, అదేమని తప్ప? బాబు మధు, భోజనాన్ని కూర్చుని వాళ్ళని అలా లేపచ్చా? అమ్మా, వాడిని అలా నెత్తికెక్కించుకోబట్టే వాడు అలా తయారయ్యాడు. వీడిని నా తమ్ముడిని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. మొన్న ఆ అలగా జనంతో రోడ్డు మీద పడి చందాలు అడుగుతుంటూ ఉంటే నాకు తల తీసేసినట్టయింది. అలాగా జనం, చిల్లర జనం ఊరిని వాళ్ళని అసహించుకో. ఇలాంటి వాళ్ళు పట్ల కొట్టి వాళ్ళందరూ గొప్ప వాళ్ళైంది. చూసావా? రవి, ఏమిట్రా ఇది? ఏమిటి? నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇక్కడ భోజనం పెట్టు. అంతేగాని మీరిద్దరు ఘర్షణ పడి మన పరువు కాస్త బజార్లో పెట్టకండి. మధు, నీ గెస్ట్ వచ్చారు చూడు. హలో రవి. రే ప్రసాద్, కూర్చో. అన్నట్టు 5 ఏళ్ళు అయింటుంది కదా మనం కలిసి. అయ్యే ఉంటుంది. ఏంటి ఎలా వచ్చావు? ఏసీపీ గారితో పనుండి వచ్చాను. మా అన్నయ్యతో ఏంటి పని? మా లారీ యాక్సిడెంట్ అయింది. దానికి మీ అన్నయ్య క్లియరెన్స్ ఇవ్వాలి. 25,000 అడుగుతున్నారు. ఎలాగో నువ్వు ఉన్నావు కదా, ఒక మాట చెప్పు బ్రదర్. లే ఇక్కడి నుంచి. నా మీ సీరియస్ అయితే నువ్వు. నేనే లంచం తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను. అది మీ అన్నయ్య రమ్మంటేనే. ఏయ్, ఏంటి ఎక్కువ మాడుతున్నావు? పొమ్మన్నప్పుడు పో. ఇంకెప్పుడన్నా ఇంటికి వచ్చి లంచం విషయం మాట్లాడామంటే చంపేస్తాను. పో. రవి, ఏంట్రా ఇది? వాడిని ఇంటికి ఎందుకు రమ్మన్నావు? పిలవడానికి నీ పర్మిషన్ కావాలా? ఇలాంటి వెధవ పనులన్నీ ఆఫీస్లో పెట్టుకో.
నీకు సంబంధం లేని విషయంలో నువ్వు అనవసరంగా జోక్యం కలుగు చేసుకోవద్దు. వెళ్ళి పని చూసుకో. నాన్న నువ్వు మహాపురుషుడు అని, సత్యాన్ని నిలబెట్టే సత్యహరిశ్చంద్రుడు అని, ఆయన గౌరవ మర్యాదలు నువ్వే కాపాడగలవని అపోహపడుతున్నాడు. ఆయన అలాగే బ్రతకు. ఇంట్లో ఈ నీతిమాలిన పని వెలగబెట్టి నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకో. రవి! ఏమిటా ఇది? అదే ఏం లేదన్నా, పెద్ద ఇదేం కదా. ఏం లేకపోవడం ఏంటి? నీ మీద చేయి చేసుకునే బాగా వచ్చాడంటే నేను చేసుకోవడం అవి బుద్ధి లేదు, ఆపే ఇంకా. మధు, నువ్వు వాడిని క్షమించడం, నేను క్షమించను. ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి. ఏం లేదన్నా, ఎవడో వాడి ఫ్రెండ్ అంట లారీ యాక్సిడెంట్ అయిందంట. ఆ కేసు కొట్టేయమని రికమెండేషన్. ఆల్రెడీ వాడి దగ్గర ఎప్పుడో 10,000 తీసుకున్నాడంట. పైగా నాకు 10,000 లంచం ఇప్పిస్తానంటున్నాడు. ఎరా? చెప్పు. పోరా. పో. ఆ కాలనీ జనంతో కలిసిపోతున్నావు కదా, పో. ఆ కాలనీ జనాన్ని ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ అవమానం చేసి తలక నిప్పులాంటి అన్నయ్యని కూడా తోడుతో అనుకున్నావు. వెళ్ళి నుంచి పో. రవి, ఇంతకాలం నిన్ను వెనకేసుకొచ్చేదాన్ని. ఎంత తప్పు చేశాన్రా. ఎలాంటి తండ్రి కడుపును పుట్టి, ఎలాంటి అన్నయ్యకు తమ్ముడై ఉండి, ఇలాంటి సిగ్గుమాలిన పనికి తలపడ్డావురా. ఛే! ఎందుకురా నీ బతుకు? థ్యాంక్స్ అన్నయ్య. నేను నీకు సాయం చేశానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నాకు చాలా సాయం చేశావు. ఇదే పని కనుక మళ్ళీ జరిగితే భుజాన్ని వేసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. నీ అన్నయ్య తప్పు చేసి ఆ నేరం నీ మీదకి తోసేస్తే నువ్వెందుకు నోరు మూసుకొని వచ్చేసావు? ఆ నిజం అప్పుడే అందరికి చెప్పేస్తే నువ్వు తప్పు చేయలేదు మీ వాళ్ళందరికీ తెలిసేదిగా. ఈ నిజం మా నాన్నగారికి తెలియటానికి వీల్లేదు. ఆయనకి మా అన్నయ్య అంటే చాలా నమ్మకం. మంచివాడని, నిజాయితీపరుడని, ఆయన గౌరవ మర్యాదలు అతనే కాపాడతాడని ఆయన అభిప్రాయం. అందుకే నేను మాట్లాడలేకపోయాను. పైగా నేనంటే ఆయనకి అంత నమ్మకం లేదు. ఒకవేళ నేను చేశానని తెలిసినా బాధపడి వదిలేస్తారు అంతే. కానీ అన్నయ్య అలాంటి వాడని తెలిస్తే మాత్రం ఆయన తట్టుకోలేడు. ఇంత ఆలస్యమైంది. బస్ దొరకలేదమ్మా. అబ్బాయి! అబద్ధమా? ఎవడే వాడు? ఎవడా కొరాడు? మాట్లాడవే. నువ్వు ఇటువంటి పనులు చేస్తే నేను సహించాలని తెలుసు కూడా నువ్వు ఇంతకు తెగించావంటే ఊరుకోవయ్యా, ఊరుకో. ఇది చిన్నపిల్ల. గౌతమి, నాన్న సంగతి తెలిసిండు కూడా నువ్వు ఇలాంటి పని ఎందుకు చేశావమ్మా? క్షమించండి నాన్న. చదువు పూర్తయ్యే వరకు చెప్పకూడదు అనుకున్నానే కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఆ అబ్బాయి పేరు రఘు, ఇండస్ట్రియలిస్ట్ బుచ్చిబాబు గారు అబ్బాయి. అతను నాతో పాటే మెడిసిన్ చదువుతున్నాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. చూశారా మాస్టారు? చూశావా నీ కూతురు ఎంతకు తెగించిందో? తన పెళ్లి తనే నిర్ణయించుకుంది. రామ్మోహన్ రావు, ఇదేదో పెద్ద అపరాధంగా నువ్వు భావించు. కాలం మారిపోయింది. మన పిల్లలు వాళ్ళ బ్రతుకులు వాళ్లే నిర్ణయించుకునే రోజులు ఇవి. నువ్వేం బాధపడకు. మన ఇద్దరం వెళ్ళి ఆ బుచ్చివా ద్వారా తెలుసుకుని ఆయనతోనే స్వయంగా ఈ విషయం మాట్లాడదాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.